హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. నేను మీ బీవీఆర్ రావుని. మిత్రులారా అందరికీ నమస్తే. అయితే ఈ రోజుటికి తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికార పీఠం చేపట్టి 30 రోజులైంది, అంటే నెల రోజులు. ఈరోజు ఆయన ట్వీట్ చేస్తూ ఒక మాట అన్నారు, మనం బానిస సంఖ్యల నుంచి బయటపడ్డాం, దానికి మీరంతా తెలంగాణ ప్రజలందరూ సహాయం చేశారు, మమ్మల్ని అధికార పీఠం మీద కూర్చోబెట్టారు, సో సంతోషం, దానికి కృతజ్ఞతలు. అయితే మేము హామీ ఇచ్చినట్లుగా అన్ని పథకాలు, ముఖ్యంగా 6 పథకాలు అమలు చేస్తాం. మధ్యలో కొన్ని పథకాలు ఆపేస్తామని కొన్ని రూమర్స్ వచ్చాయి, దయచేసి వాటిని నమ్మద్దు. అవన్నీ మమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు పుట్టించిన వార్తలు. వాటన్నిటి మీద మీకు అపోహలొద్దు. అన్ని పథకాలు 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో పకడ్బందీగా ఖచ్చితంగా అమలు చేయబోతున్నాం, చేస్తాం. నన్ను ఎన్ని రోజులు ఆశీర్వదించినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పాడు. సో నెల రోజులు అంటే 30 రోజులు అన్నది పెద్ద ఇష్యూ కాదు. 30 రోజులకే పెద్ద ఒరిగేదేం లేదు. కాకపోతే అతను మాట మీద నిలబడ్డా లేదా అన్నది మనం గమనించాలి. మిత్రులారా, ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్తున్నాను. ముందు అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి సీఎం అయితే ఈయన ఎలా పనిచేస్తాడో, సరిగ్గా చేస్తాడా లేదా, మాట నిలబెట్టుకుంటాడా లేదా అన్న అనుమానం నాలాంటి జర్నలిస్టు కూడా కలిగింది. ఇది వాస్తవం. కానీ తను మాట మీద నిలబడుతున్నాడు అని అర్థమవుతోంది. సో ముఖ్యంగా ఇప్పుడు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు మీ మీద చాలా నమ్మకాలు పెట్టుకున్నారు తెలంగాణ ప్రజలు. సో వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకండి. ఎన్ని కష్టాలు ఎదురైనా, మీకు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, తెలంగాణ ఇప్పుడున్న ఖజానాలో డబ్బులు లేకపోయినా మీరు చేస్తాను అని చెప్పారు. ఎలాగా అని నాలాంటి వాళ్ళు క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు దానికి తగిన ఆన్సర్ కూడా ఇచ్చారు. మీరు ఏంటంటే, ఏదైతే ప్రజల నుంచి మీరు పన్ను రూపాన తీసుకుంటున్నారో, అది ఏదైనా కావచ్చు, మద్యం పాలసీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నీటి పన్ను కానీ, విద్యుత్ పన్ను కానీ, రోడ్డు ట్యాక్స్ కానీ, ఇంకోటి కానీ, ఏదైనా ప్రతి వస్తువు మీద మేము పన్ను కడుతున్నాం. సో అవి పక్కదారి పట్టకుండా కరెక్ట్గా దాన్ని కాపాడుకుంటే ఈ పథకాలు అమలు చేయడం పెద్ద కష్టం కాదు అని మీరు చెప్పారు. అందులో చాలా నిజం ఉంది. రేవంత్ గారు మీరే కాదు, మీ మంత్రివర్గ సహచరులు కానీ, మీ పార్టీ నాయకులు, చోటా మోటా ఎలాంటి ఏ స్థాయిలో ఉన్న నాయకులైనా, రేపటి రోజున సర్పంచ్ ఎలక్షన్లు రాబోతున్నాయి, ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్ రాబోతున్నాయి. ఎవరు గెలిచినా ఏం చేసినా నిధుల్ని పక్కదారి పట్టించకుండా, దానిని తెగమింగకుండా కరెక్ట్గా ఈ పథకాల కోసం ఉపయోగిస్తే మీరన్నమాట నిజమవుతుంది, వాస్తవం అవుతుంది. సో రేవంత్ రెడ్డి గారు మీరు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మీ నాయకులకి, మీ మంత్రివర్గ సహచరులకి, మీ ఎమ్మెల్యేలకి, మీ ఇంకా ఎవరైతే క్షేత్రస్థాయిలో ఉన్నారో ఆ నాయకులు కూడా మీరు చెప్పండి. ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితిలో ప్రజల సొమ్ముని పక్కదారి పట్టించకండి. వాళ్ళు కట్టే పన్నులు వాళ్ళ కోసమే ఉపయోగించాలి. దీని మీద మీరు స్టాండ్ అయి ఉండండి. ఖచ్చితంగా మీరు చరిత్రలో నిలిచిపోతారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఈ సందర్భంగా ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే మనం కట్టే ఏవైతే చెల్లిస్తున్నామో ప్రభుత్వానికి, తద్వారానే మనకు అందుతున్నాయి అభివృద్ధి ఫలాలు అయితేనేమి, మనం ఈ పథకాలు అయితేనేమి. మీరు ఒక్కరోజు ఓటు కోసం ఆ రోజు 1000 రూపాయలు, 2000, 5000, 10,000 తీసుకొని మీరు ఓటు వేశారంటే, అది ఖర్చు పెట్టిన నాయకుడు వాటిని సంపాదించుకోవడం కోసం అడ్డదారులు తొక్కుతాడు. ఎందుకంటే ఎవరు ఊరికే డబ్బులు ఖర్చు పెట్టాడు, వాడి నాయకుడైనా ఎవడైనా. వాడి ఆస్తులమ్మో ఇంకొకటో వాడి వ్యాపారంలో సంపాదించిన డబ్బులో ఖర్చు పెడతాడు ఎలక్షన్స్లో. సో అవి దాని మీదనే దృష్టి పెడతాడు తప్ప మీకేదో మేలు చేయాలని ఎవ్వడు ఆలోచించాడు. సో ఫస్ట్ మీరు మారండి, వ్యతిరేకించండి, తీసుకోకండి. ఖచ్చితంగా మీకు రావాల్సిన ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని అడగండి, తీసుకోండి. ఎందుకంటే మీరు ఓటు వేసి గెలిపించిన నాయకులు వాళ్ళందరూ లీడర్లు. సో ఇది ఖచ్చితంగా, ఎందుకంటే మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా పార్టీ అనేది కొంత ఫండ్ ఇస్తుంది. మరి ఆ ఫండును మాత్రమే ఖర్చు పెట్టి ఎలక్షన్లో గెలిచారా?
ఏమిటి? లేదా సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేశారా? ఖచ్చితంగా సొంత డబ్బులు, తన వ్యాపారంలో సంపాదించిన డబ్బులు ఖర్చు పెడితే మాత్రం అది మీ నుండే వసూలు చేస్తారు. మీకు ఇచ్చే 1000, 2000, 3000, 4000, 5000, 10,000 దానికి ఎన్నో రెట్లు 10,000 మీ మీద ఖర్చు పెడుతున్నాడంటే ₹1,00,000 ఒక్కొక్కరి దగ్గర నుంచి ఎలా సంపాదించాలో ఆలోచిస్తాడు నాయకుడు. సో దానిని వదిలిపెట్టండి. అలాగే ఇదొక ఎత్తు అయితే, ఇవన్నీ చెప్పడానికే ఉన్నాం మేము జర్నలిస్టులం. కాస్త బాధ అనిపిస్తూ ఉంటుంది. సరే, కొంతమంది జర్నలిస్టులు అడ్డదారులు తొక్కుతున్నారు, అది కొంతమందే. నేను వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు, వాళ్ళ విఘ్నతకు వదిలేస్తున్నాం దాన్ని. అయితే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో కానీ, కాంగ్రెస్ ఉన్నప్పుడు, అప్పట్లో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కానీ జర్నలిస్టుల కోసం అంతో ఇంతో చేశారు వాళ్ళు. ఎస్, ఇది నిజం. అలాగే ఈ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, కేసీఆర్ ఆధ్వర్యంలో నడిచిన గవర్నమెంట్ ఏదైతే ఉందో, ప్రభుత్వం జర్నలిస్టుల కోసం ఏమీ చేయలేదు. ఎస్, జర్నలిస్టులు కూడా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, చాలా కష్టాలు పడుతున్న వాళ్ళు ఉన్నారు. సో మేము 4th ఎస్టేట్గా ఇటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు వారధిగా ఉంటూ ఉన్నాం. మీ పథకాలు ఏవైతే వీళ్ళకు చేరవేస్తున్నాం, వీళ్ళకి ప్రభుత్వం ఏం చేయబోతుందని చెబుతున్నాం, వాస్తవాలు రాస్తున్నాం. కత్తి మీద సాము లాంటిది మా లైఫ్. కొంతమంది కక్ష కడతారు, జర్నలిస్టులు లేపేసిన ఉదంతాలు మనం ఎన్నో చూసాం, అవి జరుగుతున్నాయి. సో మేము ఆ పోరాటంలో ఉన్నాం, ఇది ప్రమాదమని తెలిసిన. సో రేవంత్ రెడ్డి గారు, మీరైనా రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళని, మీ గురువుగారు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు ఏం పథకాలు అమలు చేశారు, జర్నలిస్టుల కోసం ఎలా పనిచేశారు, దయచేసి మీరు కూడా చేయండి. మీ హయాంలోనైనా జర్నలిస్టుల బతుకులు బాగుపడతాయని ఆశిస్తున్నాను ఒక జర్నలిస్ట్గా. సో ఏం కోరుకుంటారు సార్? ఒక ఇంటి స్థలం, ఉండడానికి ఒక గూడు, ఆరోగ్యపరంగా ఏదైనా ఒక హెల్త్ కార్డు లాంటిది ఇస్తే, ఏదైనా అనుకోని ఉపద్రవం ఏర్పడితే దాన్ని ఉపయోగించుకొని చేస్తాం. ఆరోగ్యశ్రీ అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు అద్భుతమైన పథకం. ఇప్పుడు అమలవుతుందా? లేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆరోగ్యశ్రీ బిల్లులు కోటాను కోట్లు ఆసుపత్రులకు బాకీ ఉన్నాయి. సో ఏ ఆసుపత్రి వాడు రానివ్వట్లేదు, ఆరోగ్యశ్రీ కార్డు చూపిస్తేనే పో అంటున్నాడు. అలాంటి పరిస్థితి లేకుండా రేవంత్ గారు దయచేసి మీరు ఆ బకాయిలు ఏదో రకంగా చెల్లించి మళ్ళీ ఆరోగ్యశ్రీ తీసుకురండి చక్కగా. అలాగే జర్నలిస్టులకి హెల్త్ కార్డు లాంటివి ఇస్తే వాళ్ళకి ఏదైనా వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడుతుంది సార్. సో నెల రోజులు విజయవంతంగా మాట మీద నిలబడి మీరు పరిపాలన కొనసాగించినందుకు, చక్కగా మంత్రులు ఎవరైతే ఉన్నారో ప్రతిరోజు సచివాలయానికి వచ్చి ప్రజల బాధలు వింటాం. అలాగే ప్రజా దర్బార్ మీరు అక్కడ నిర్వహిస్తున్నారు. చక్కగా దీన్ని కొనసాగిస్తూ ఇలాగే సో మంచి పాలన అందించండి సార్. ఎందుకంటే చరిత్రలో నిలిచిపోతారు మీరు. కొంతమంది నాయకులు మాత్రమే చరిత్రలో ఉంటారు, వాళ్ళని వేళ్ల మీద లెక్క పెట్టచ్చు మనం. సో ఆ కోవలోకి రండి ప్లీజ్ మీరు. ఎందుకంటే తొలుత భయపడ్డ మాట వాస్తవమే, కానీ మీ పందా మారినట్టు అనిపిస్తోంది. చాలా మంచి పరిణామం ఇది. మీరు ఇలాగే ముందుకు వెళ్ళండి సార్. మీకు మీ ప్రభుత్వం చేసే ఎలాంటి పథకాలు, మంచి పనులని ఎప్పటికప్పుడు మేము ప్రజల ముందుకు తీసుకెళ్తాం. ఆ బాధ్యత మాది, ఆ బాధ్యత మా భుజస్కంధాల మీద ఉంది. ఖచ్చితంగా మీరు అన్నారు ఒక గొప్ప మాట ఇవాళ ట్వీట్ చేస్తూ, మేము నాయకులం కాదు, నేను నాయకుడిని కాదు, సేవకుడిని మాత్రమే, ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే నేను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నాను. చాలా సంతోషం సార్. ప్లీజ్ ఆ మాట మీద ఉండండి. మీరు ప్రజారంజకంగా పరిపాలన చేయండి సార్. ఈ ఒక టర్మే కాదు, మీరు ఎన్ని టర్మ్లైనా గెలుస్తూనే పోతారు. ఎందుకంటే మీరు డైనమిక్ అని మాకు తెలుసు. ఎక్కడో చచ్చిపడి ఉన్న కాంగ్రెస్ పార్టీని జవసత్వాలు ఇచ్చి దాన్ని తీసుకొచ్చి మీరు ఇవాళ అధికారంలోకి తీసుకొచ్చారు తెలంగాణ రాష్ట్రంలో. దీన్ని ఎవరు మర్చిపోరు, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకున్నారు. అలాగే అధిష్టానం కూడా గుర్తుపెట్టుకుంటుంది మీ సేవల్ని. సో మీరు ఆలోచించి, ఎందుకంటే ఎన్ని కోటాను కోట్లు వెనకేసుకున్నంత మాత్రాన ఏం కాదు సార్. ప్రజలకు ఖర్చు పెట్టండి, వాళ్ళకు సేవ చేయండి, చరిత్రలో నిలిచిపోండి సార్. ఇదొకటే మీరు నెల రోజులు పూర్తయిన సందర్భంగా వేడుకుంటున్నాం. అలాగే మీకు అభినందనలు తెలియజేస్తున్నాం సార్. మీరు
ఇంకా ముందుకు వెళ్ళాలి, మంచి మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి గారు. సో మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అమూల్యమైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. అది మీరు సలహా అయినా పర్వాలేదు, తిట్టినా పర్వాలేదు, పొగిడినా పర్వాలేదు, ఏదైనా సరే కామెంట్ చేయడం మర్చిపోకండి మిత్రులారా. అలాగే బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కండి మిత్రులారా. ఇలాంటి వీడియోలు ఎన్నో మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ బీవీఆర్ రావు సైనింగ్ ఆఫ్.